హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఆల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ టెస్టింగ్. ఇప్పటి వరకు ఎన్ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ఉన్నాయో సో వీటన్నింటి గురించి టెస్టింగ్ గురించి అయితే మీకు చెప్తున్నాను. సో వీటి గురించి చెప్పే ముందు వీటి గురించి అయితే నేను చాలా వీడియోస్ అయితే చేశాను. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ టెస్టింగ్ లైవ్లో ఒక్కొక్కటి మల్టీమీటర్తో ఎలా టెస్ట్ చేయాలనేది మీకు వీడియోస్ చేశాను. సో అదేవిధంగా బేసిక్ ఎలక్ట్రానిక్స్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేశాను. అలాగే ల్యాప్టాప్ చిప్ లెవెల్ రిపేరింగ్లో బేసిక్ లెవెల్ నాలెడ్జ్ అంటే సర్క్యూట్ నాలెడ్జ్ గురించి ఎంతైతే ఎన్నైతే సర్క్యూట్లు ఉన్నాయో ప్రతి సర్క్యూట్ గురించి కూడా మీకు బేసిక్స్ అయితే నేను క్లియర్ చేశాను. ఇక్కడ నుంచి చెప్పబోయే టాపిక్స్ ఏంటంటే సిమాటిక్స్ గురించి చెప్తున్నాను. సో సిమాటిక్స్ గురించి చెప్పేటప్పుడు మీకు ఖచ్చితంగా కాంపోనెంట్ టెస్టింగ్ గురించి మీకు ఐడియా ఉండాలి. అదేవిధంగా సర్క్యూట్ ఏదైతే మీకు ల్యాప్టాప్ చిప్ లెవెల్ సర్క్యూట్స్ చెప్పానో ఒక్కొక్క దాని గురించి కూడా మీకు క్లియర్గా నాలెడ్జ్ ఉండాలి. సో అందుకోసమనే మీకైతే ఒక నోట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ప్రతి టాపిక్ నోట్స్ని అయితే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు నోట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నా సబ్స్క్రైబర్స్కి అలాగే ఈ వీడియో చేస్తున్న మీకు నేను చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు నేను ఏ రేంజ్ కంటెంట్ ఇస్తాను అనేది. సో ఈ రేంజ్ కంటెంట్ మీకు ఎక్కడ కూడా ఫ్రీగా అయితే దొరకదు. చాలా డబ్బులు కట్టి ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నా సరే ఇంత డీప్ అండ్ డెప్త్ నాలెడ్జ్ ఎలక్ట్రానిక్స్లో ఎవరు ఇవ్వరు. సో మీకు ఆ విషయం తెలుసు. సో మీకైతే నా వీడియోస్ నచ్చుతున్నాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే రెసిస్టెన్స్ అండ్ రెసిస్టర్స్, అలాగే రెసిస్టర్ కలర్ కోడ్ క్యాలిక్యులేషను, అలాగే టెస్టింగ్ రెసిస్టర్స్, అలాగే టెస్టింగ్ వేరియబుల్ రెసిస్టర్, అలాగే టెస్టింగ్ ఫ్యూజ్. ఇవేవైతే 5 టాపిక్లు ఉన్నాయో ఈ 5 టాపిక్ల నోట్స్ కూడా మీకు ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ అన్నిటి వీడియోలు అయితే నేను ఆల్రెడీ నా ఛానల్లో చేసేసాను. సో చాలా డీప్ అండ్ డెప్త్ లెవెల్లో చేశాను. సో ఈ వీడియోలో అయితే మళ్ళీ ఈ టాపిక్స్ అంతా మీకైతే నేను చెప్పట్లేదు. ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే నేను మీకు ఇవ్వబోయే నోట్స్ ఏదైతే ఉందో ఆ నోట్స్ని అయితే చూపిస్తున్నాను. అలాగే నేను చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోల తాలూకా థంబ్లైన్స్ అలాగే ఆ వీడియో తాలూకా లింక్స్ని అయితేనే ఈ వీడియోలో ఇస్తున్నాను. ఈ సిరీస్లో నేను మీకు ఇచ్చేది ఏంటంటే మీకు ప్రతి దాని గురించి ప్రతి కాంపోనెంట్ టెస్టింగ్ గురించి నోట్స్ని అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో అది ఏ నోట్స్ అనేది అయితే ఇప్పుడు చూడండి. సో ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ అయితే ఈ 5 టెస్టింగ్ కాయిల్, ఇండక్టరు, స్విచ్చెస్, డయోడు, బ్రిడ్జ్ రెక్టిఫైరు, ఎల్ఈడి, జీనా డయోడు, ట్రాన్స్ఫార్మరు, కెపాసిటర్స్, అదేవిధంగా సిరమిక్ కెపాసిటర్స్, వోల్టేజ్ రెగ్యులేటర్ ఐసి, ఆప్టోకప్లరు, ట్రాన్సిస్టర్స్, అలాగే మోస్ఫెట్స్, అలాగే ఎస్సీఆర్, క్రిస్టల్ ఆసిలేటరు, రిలే, వీటన్నింటి గురించి కూడా మీకు వీడియోస్ అయితే ఒక్కొక్కటే వస్తాయి. సో ఫస్ట్ అయితే ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్ అయితే అనలాగ్ అండ్ డిజిటల్ మల్టీమీటర్ చూడండి. నేనైతే వీడియో చేశాను మల్టీమీటర్ని ఎలా యూజ్ చేయాలని. చాలా మంచి వీడియో, 100K లక్షకు పైగా వ్యూస్ అయితే వచ్చాయి. సో అలాగే మంచి వీడియో అనమాట. ఇందులో 3 రకాల మల్టీమీటర్లను అయితే చూపించాను. లో రేంజ్ మల్టీమీటరు, మిడ్ రేంజ్ మల్టీమీటరు, హై రేంజ్ ఫ్లాగ్షిప్ మల్టీమీటరు. ఈ 3 మల్టీమీటర్ని ఎలా యూజ్ చేయాలి అనేది అయితే క్లియర్ కట్ వీడియో అయితే ఉంటుంది. ఇదే దీని తాలూకు టంబ్లైన్. అలాగే ఈ కింద ఇచ్చిన వీడియో లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ మీరు గూగుల్లో పేస్ట్ చేస్తే మీకైతే ఈ వీడియో అయితే ఓపెన్ అయిపోద్ది. సో ఈ వీడియోని అయితే చూడండి, మల్టీమీటర్ని ఎలా యూజ్ చేయాలనేది చెప్పాను. సో ఇక్కడ ఎనలాగు డిజిటల్ మల్టీమీటర్ని ఎందుకు చూపిస్తున్నానంటే ఈ వీడియోలో నేను ఇచ్చే నోట్స్లో ఏదైతే ఉందో అందులో ఒకవేళ మీ దగ్గర ఎనలాగ్ మల్టీమీటర్ ఉంది అంటే మీరు కూడా నాలాగా ఓల్డ్ ఎనలాగ్ మల్టీమీటర్ని యూజ్ చేసి దానికే కొంతమంది ఏంటంటే దానికే ఆదత్ అయిపోయింది, అలాగా దాన్నే యూజ్ చేస్తే ఒక టైప్ ఆఫ్ ఇది ఉంటుంది. సో అలాంటి ఎనలాగ్ మల్టీమీటర్లు యూజ్ చేసే వాళ్ళ కోసం అలాగే డిజిటల్ మల్టీమీటర్లు యూజ్ చేసే వాళ్ళ కోసం రెండు కూడా ఎలా టెస్ట్ చేయాలనే ఇమేజెస్తో ఒక నోట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మనం చూద్దాం రెసిస్టెన్స్ అండ్ రెసిస్టర్స్. సో ఇక్కడ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ అండ్ రెసిస్టర్ దీని తాలూకా టాపిక్ ఇది. సో ఇదంతా నోట్స్, ఈ నోట్స్ అంతా మీరు చదువుకోండి. సో అదేవిధంగా ఈ రెసిస్టర్ అండ్ రెసిస్టెన్స్ గురించి నేను చేసిన వీడియోస్ చూడండి. రెసిస్టర్స్ అంటే ఏంటి అనే తెలుగులో ఒక వీడియో ఉంటుంది. ఇది 5 lakhs వరకు వ్యూస్ ఉన్నాయి. అలాగే ఎస్ఎండి రెసిస్టర్స్ గురించి మీకు క్లియర్ కట్ వీడియో ఉంది. అలాగే ఎస్ఎండి రెసిస్టర్ కోడ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది కూడా నా ఛానల్లో వీడియో ఉంది. అలాగే టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ ఎన్ని, అలాగే ఈ టైప్స్ ఆఫ్ రెసిస్టర్ అన్నింటి గురించి కూడా ఇక్కడ చూసారు కదా టైప్స్ ఆఫ్ రెసిస్టర్ తెలుగులో అని చెప్పేసి ఒక వీడియో అయితే ఉంది. ఈ వీడియో లింక్ అయితే మీరు గూగుల్లో పేస్ట్ చేయండి, ఈ వీడియో అయితే ఓపెన్ అవుద్ది చూడండి. అలాగే మీరు సిమాటిక్స్
సిమాటిక్స్ నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా మీకు తెలియాల్సింది ఒక సర్క్యూట్ ఏదైతే ఉందో ఆ సర్క్యూట్ని మనం ట్రేస్ చేస్తున్నప్పుడు సిమాటిక్స్లో చూస్తున్నప్పుడు పుల్ అప్ పుల్ డౌన్ రెసిస్టర్ల గురించి అయితే తెలియాలి. సో ఆ పుల్ అప్ పుల్ డౌన్ రెసిస్టర్ టాపిక్ అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయండి. మనం సిమాటిక్స్ చెక్ చేసేటప్పుడు చాలా నెట్వర్క్ ప్యాకేజ్ రెసిస్టర్స్ ఉంటాయి. ఈ ప్యాకేజ్ రెసిస్టర్స్తో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దీని డీటెయిల్స్ ఏంటి అనేది క్లియర్ కట్ ఫిజికల్ వీడియో అయితే ఇందులో ఉంటుంది. అసెంబ్లీ అండ్ ప్యాకేజ్ రెసిస్టర్ ఈ వీడియో అయితే చూడండి. మీరు కావాలంటే చెక్ చేయండి. హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఎక్కడ కూడా ఈ వీడియో అయితే లేదు. ఓన్లీ మన తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇక్కడ చూస్తే వోల్టేజ్ డివైడర్ రూల్. సో ఈ వోల్టేజ్ డివైడర్ రూల్ ఏంటంటే రెండు రెసిస్టర్లు సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నప్పుడు వీటి మధ్య వోల్టేజ్ ఎలా డివైడ్ అయింది, దానికి ఏంటి ఫార్ములా ఉన్నది అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది. సో మీరు సిమాటిక్స్ చూసేటప్పుడు వోల్టేజ్ డివైడర్ రూల్ గురించి అయితే మీకు క్లియర్గా తెలియాలి. అలా తెలిస్తేనే మీకు అర్థం అవుద్ది. ఎందుకంటే ఒక్కొక్క దాని గురించి చెప్పేటప్పుడు ఇక్కడ వోల్టేజ్ డివైడ్ అయ్యింది అనేటప్పుడు రెండు రెసిస్టర్లు సిరీస్లో ఉండి వాటి మధ్యన వచ్చేటప్పుడు దానికి ఏ ఫార్ములా ఉంటుంది అనేది టోటల్గా ఈ వీడియోలో ఉంటుంది, ఈ వోల్టేజ్ డివైడర్ రూల్ వీడియోలో. సో ఈ వీడియో కూడా చూడండి. సో అదేవిధంగా రెసిస్టర్ కలర్ కోడ్స్ ఏంటంటే ఏవైతే ఎస్ఎండి రెసిస్టర్స్ ఉన్నాయో వాటికైతే ఏ కలర్స్ ఉండవు. ఏవైతే ఈ రెసిస్టర్స్ ఉన్నాయో వీటి మీద కలర్ బ్యాండ్స్ ఉంటాయి. వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది అయితే ఇదంతా కూడా నోట్స్. అదేవిధంగా ఈ వీడియోలో అయితే క్లియర్గా చేయడం జరిగింది. అందులో అంతేకాకుండా ఈ వీడియోలో మీకు అయితే ఒక షార్ట్ కట్ కూడా చెప్పాను, ఎలా వీటి మీద ఉండే కలర్స్ని గుర్తుంచుకోవాలి అనేది చాలా క్లియర్గా చెప్పాను. సో దీని గురించి కూడా చూడండి. సో అదేవిధంగా ఇదంతా కూడా మీకు నోట్స్ అనమాట రెసిస్టర్ కలర్ కోడ్స్కి. సో ఇంకా దీని తాలూకా క్యాలిక్యులేషన్ అనమాట, ఇదంతా నోట్స్. సో అదేవిధంగా ఇక్కడ చూస్తే టెస్టింగ్ రెసిస్టర్. ఈ టెస్టింగ్ రెసిస్టర్ గురించి ఇదంతా నోట్స్. ఎనలాగ్ మల్టీమీటర్తో ఎలా టెస్ట్ చేయాలనేది పిక్చర్ అనమాట. అలాగే డిజిటల్ మల్టీమీటర్తో ఎలా అనేది పిక్చర్. సో అంతేకాకుండా ఈ వీడియో చూడండి, మల్టీమీటర్ని యూజ్ చేసి రెసిస్టర్ని ఎలా చెక్ చేయాలనేది ఫుల్ వీడియో సూపర్గా ఉంటుంది. ఈ వీడియో చూసి మీకు క్లియర్గా అర్థమైపోద్ది అనమాట. అంతేకాకుండా యూజింగ్ ఎనలాగ్ మల్టీమీటర్ని యూజ్ చేసేటప్పుడు ఏ విధంగా టెస్ట్ చేస్తాం, సో ఇలాగా మల్టీమీటర్ని రెసిస్టర్ని ఏ విధంగా టెస్ట్ చేస్తాం ఒక్కొక్క దాన్ని. సో అంతేకాకుండా డిజిటల్ మల్టీమీటర్తో అయితే ఎలా అనేది అనమాట. అంతేకాకుండా బోర్డు మీద మనం చెక్ చేసేటప్పుడు ఏ విధంగా రెసిస్టర్ని చెక్ చేయాలి. సో అంతేకాకుండా టెస్టింగ్ వేరియబుల్ రెసిస్టర్ ఏవైతే పొటెన్షియల్ మీటర్ ఉందో వీటిని ఎలా చెక్ చేయాలి అనేది దీని తాలూకు నోట్స్ అనమాట ఇదంతా. సో ఇదంతా మీరు చూడొచ్చు. సో ప్రీసెట్ని మనం చెక్ చేసేటప్పుడు దీని రెసిస్టెన్స్ని ఎలా చెక్ చేయాలి, టోటల్గా దీని తాలూకు నోట్స్ అనమాట ఇదంతా కూడా. సో అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే చాలా ప్రీసెట్స్ అయితే ఉన్నాయి. సో ఈ ప్రీసెట్స్ మనకు బోర్డులో ఉండేటప్పుడు మనం ఎలా ప్రీసెట్ తాలూకా రెసిస్టెన్స్ వాల్యూని మనం టెస్ట్తో చేంజ్ చేస్తాం అనేది అయితే ఇక్కడ ఇమేజ్లో అయితే చూపిస్తుంది. దాని తాలూకా నోట్స్ అనమాట ఇదంతా కూడా. సో ప్రీసెట్స్ గురించి అదేవిధంగా ఈ పొటెన్షియల్ మీటర్స్ని ఎలా చెక్ చేయాలి అనేది టోటల్ నోట్స్ ఇదంతా. సో ఇప్పుడైతే మనం ఫ్యూజబుల్ రెసిస్టర్స్ గురించి అయితే చూద్దాం. సో ఫ్యూజబుల్ రెసిస్టర్స్ గురించి ఎస్ఎండి ఫ్యూజబుల్ రెసిస్టర్, నార్మల్ ఫ్యూజు, టోటల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. ఇది వీడియో లింక్ గూగుల్లో ఫేస్ చేయండి, గూగుల్ సెర్చ్ బార్లో. సో ఈ వీడియో అయితే ఓపెన్ అవుద్ది చూడండి. సో టెస్టింగ్ ఫ్యూజు. సో ఈ ఫ్యూజ్ తాలూకా నోట్స్ అనమాట ఇదంతా. సో ఇక్కడ చూస్తే ఎన్ని రకాల ఫ్యూజులు ఉన్నాయి, ఫ్యూజులు ఏ విధంగా ఉంటాయి అనేది తాలూకా ఇమేజెస్ అనమాట. సో ఇది దీని తాలూకా నోట్స్. ఇక్కడ చూస్తే మీకు గుడ్ ఫ్యూజ్ ఎలా ఉంటుంది, కొంచెం బరస్ట్ అయింది ఎలా ఉంటుంది, ఫుల్గా బరస్ట్ అయితే ఎలా ఉంటాయి అనే ఇమేజెస్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఎనలాగ్ మల్టీమీటర్తో ఒక బోర్డు మీద ఉండే ఫ్యూజ్ని ఎలా చెక్ చేయాలి అనేది అంతా కూడా ఇక్కడ మీకు ఈ మ్యాటర్ ఇదంతా ఉంది. అలాగే డిజిటల్ మల్టీమీటర్లో బజర్ మోడ్లో పెట్టి మనం ఎలా చెక్ చేస్తాం అనేది అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక ఫ్యూజ్ని డిజిటల్ మల్టీమీటర్లో ఎలా చెక్ చేస్తాం అనేది అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఇది ఫ్యూజ్ గురించి, ఫ్యూజబుల్ రెసిస్టర్స్ గురించి వీడియో అయితే ఫుల్గా చేశాను. ఆ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇదంతా కూడా నోట్స్ అనమాట. సో ఒక నోట్స్ ఉంటే మీకు ఇంకొంచెం ప్రిపేర్ అవ్వడానికి, ఎప్పుడైనా మీకు డౌట్స్ ఉండేటప్పుడు చూసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఈ నోట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను ఎటువంటి మ్యాటర్ కూడా చెప్పట్లేదు, ఎందుకంటే ఈ మ్యాటర్ ఇంతకంటే డీప్ అండ్ డెప్త్ నాలెడ్జ్తో ఈ అన్ని వీడియోస్లో కూడా చెప్పేశాను. సో వీడియోస్ని అన్నిటి చూడండి. రెసిస్టర్ గురించి, రెసిస్టెన్స్ గురించి, ఫ్యూజ్ గురించి, ఫ్యూజబుల్ రెసిస్టర్స్ గురించి టోటల్ డీటెయిల్స్ అయితే క్లియర్ అయిపోతాయి. అలాగే మల్టీమీటర్ని ఎలా యూజ్ చేయాలనే దాని గురించి, అలాగే ఎవరైనా ఎనలాగ్ మల్టీమీటర్ యూజ్ చేస్తే వాళ్ళు ఎలా చెక్ చేయాలి, డిజిటల్ మల్టీమీటర్ని యూజ్ చేస్తే వాళ్ళు ఎలా చెక్ చేయాలి అనేది ఇమేజెస్తో సహా ఫుల్ మంచి నోట్స్ అయితే ప్రిపేర్ చేశాను. సో ఈ వీడియో అయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ అయితే మనం ఈ కాయిల్ ఇండక్టర్ గురించి కూడా మీకు నోట్స్ ఇస్తాను. అలాగే ఈ కాయిల్ ఇండక్టర్ గురించి నేను ఏ వీడియోస్ చేశాను అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.